Students, today's concept is friend function. Before discussing this friend function, మనం ఒకసారి యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి చూద్దాం. మనకి ఏ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి? ప్రైవేట్, పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్. వీటి గురించి మీరు ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో చదివే ఉంటారు. ప్రైవేట్ మెంబర్ అంటే విచ్ ఇస్ లైక్ ఏ లోకల్ వేరియబుల్ అని చెప్పాను. అంటే ప్రైవేట్ మెంబర్ని ఎక్కడ ఏ బ్రేసెస్లో డిఫైన్ చేస్తే అది ఓన్లీ ఆ పర్టిక్యులర్ బ్రేసెస్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. అంటే ఒక క్లాస్లో ప్రైవేట్ మెంబర్ డిక్లేర్ చేశాము అంటే దట్ మెంబర్ క్యాన్ బి యాక్సెస్డ్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్. అలానే ప్రొటెక్టెడ్ మెంబర్ అయితే కనుక దాని పేరెంట్ క్లాస్లోని దాని డిరైవ్డ్ క్లాసెస్లో మాత్రమే యాక్సెస్ చేయగలం. Okay, whereas if it is a public member we can access that member throughout the program. Okay, so ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ క్లాస్ ఏబిసి అనే క్లాస్ తీసుకున్నాను. ఏబిసిలో ప్రైవేట్ మెంబర్ ఈజ్ ఎక్స్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్ ఈజ్ వై అండ్ పబ్లిక్ మెంబర్ ఈజ్ జెడ్, రైట్? సో ఈ ఎక్స్ వై ఎక్స్ ఎంతవరకు యాక్సెస్ చేయగలము అంటే ఓన్లీ ఈ క్లాస్ లోపల మాత్రమే. వై ఎక్కడి వరకు యాక్సెస్ చేయగలము? ఏబీసీకి ఒక చైల్డ్ క్లాస్ ఉంది చూడండి, పీక్యూఆర్ ఈజ్ ద చైల్డ్ క్లాస్. సో వైని నేను ఇక్కడ ఏబీసీలోని అండ్ పీక్యూఆర్లోని యాక్సెస్ చేయగలను. వేరే జెడ్ అనేది మనం మొత్తం ప్రోగ్రాంలో చేయగలం, రైట్? అయితే యాక్చువల్గా నాకు ఎక్స్వై వాల్యూస్ ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నేను యాక్సెస్ చెయ్యాలి అంటే ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, వాయిడ్ షో అనే ఒక మెథడ్ని రాశాను. అంటే షో ఈజ్ ఏ మెథడ్ విచ్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. నేను ఇందాకే చెప్పాను, ఈ షో అనే మెథడ్ ఈ క్లాసుకి సంబంధించింది కాదు. ఈ క్లాసుకి సంబంధించింది కాదు అంటే మనం దీన్ని షో మెథడ్లో యాక్సెస్ చెయ్యలేం. సో ఇలా యాక్సెస్ చెయ్యాలి అంటే ఈ షో అనే మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలి అంట? ఫ్రెండ్ అని డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్ ఈజ్ ఎ కీవర్డ్. ఎప్పుడైతే షో మెథడ్ని ఈ క్లాస్ లోపల ఫ్రెండ్ అని డిక్లేర్ చేస్తామో అప్పుడు ఈ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ని ఈ షో అనే మెథడ్ యాక్సెస్ చేయగలదన్నమాట. అంటే ప్రైవేట్ మెంబర్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చెయ్యాలి అంటే మనం ఫ్రెండ్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఫంక్షన్ దెన్ ద ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్ డేటా ఆఫ్ ఎ క్లాస్ క్యాన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఏ ఫంక్షన్. సో ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఫ్రెండ్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఫ్రెండ్ ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఏ క్లాస్లో అయితే డేటాని యాక్సెస్ చేయాలో ఆ క్లాస్లో ఈ ఫంక్షన్కి ముందు ఫ్రెండ్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. ఎప్పుడైతే ఫ్రెండ్ అనే కీవర్డ్ యూస్ చేస్తామో అప్పుడు కంపైలర్ ఆటోమేటికల్గా ఆ క్లాస్లో ఉండే మెంబర్స్ని ఈ ఫంక్షన్ యాక్సెస్ చేసేటట్టుగా చేస్తుంది. ఓకే, ఫర్ యాక్సెసింగ్ ద డేటా ద డిక్లరేషన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఫంక్షన్ షుడ్ బి డన్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఏ క్లాస్ స్టార్టింగ్ విత్ ఎ కీవర్డ్ ఫ్రెండ్. సో నువ్వు ఏ క్లాస్లో అయితే డేటాని యాక్సెస్ చేయాలో అదే క్లాస్లో ఫ్రెండ్ని డిక్లేర్ చేసుకోవాలి. This is the syntax of a friend function. Okay, friend is a keyword and data type, or we can say it's a return type of the function, and this is the function name and any arguments. Okay, అయితే ఈ ఫ్రెండ్ ఫంక్షన్కి ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆబ్జెక్ట్సే అవుతాయి. ఓకే, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఫంక్షన్ చూడండి. ద ఫంక్షన్ ఈజ్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద క్లాస్ టు విచ్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫ్రెండ్. అంటే మీరు ఒక ఫంక్షన్ని ఫ్రెండ్ అని డిక్లేర్ చేసినంత మాత్రాన ఈ ఫంక్షన్ ఈ క్లాస్కి సంబంధించింది కాదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద క్లాస్. ఓకే, ఇక్కడ ఫ్రెండ్ అని డిక్లేర్ చేసినంత మాత్రాన ఈ క్లాస్ లోపలికి ఈ ఫంక్షన్ చెందదు. ఇట్ కెనాట్ బి కాల్డ్ బై యూజింగ్ ద ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద క్లాస్. ఇది క్లాస్ లోపల లేదు కదా, సో దీన్ని ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం కాల్ చేయాల్సిన పని లేదు. జనరల్గా ఫంక్షన్స్ని ఎలా కాల్ చేస్తాం? బై యూజింగ్ ద ఫంక్షన్ నేమ్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ హియర్? షో. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ యూస్ చేయలేదు, ఎందుకు అంటే ఇది క్లాస్లో లేదు కనుక. ఇట్ క్యాన్ బి ఇన్వోక్డ్ లైక్ ఏ నార్మల్ ఫంక్షన్ వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్. అంటే నార్మల్ ఫంక్షన్ ఎలా అయితే కాల్ చేస్తామో అలానే కాల్ చేస్తాం.
It cannot be access the member names directly and has to use the object name and dot membership operator with the member name. ఈ ఫ్రెండ్ ఫంక్షన్లో మనం ఈ వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని నేనేంని యూస్ చేయాలి. అంటే XY అని డైరెక్ట్గా కాల్ చేస్తే ఇవి యాక్సెస్ కావు. దీని యొక్క ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ABC OBJ. సో వీటిని కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అండ్ ద మెంబర్ నేమ్. It can be declared either in the private or public part of the class. సో ఇది అసలు ఈ క్లాస్కి సంబంధించిందే కాదు, దీన్ని పబ్లిక్లో అయినా చేసుకోవచ్చు, ప్రైవేట్ పార్ట్లో అయినా చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ద క్లాస్ వీ కెన్ డిక్లేర్ ద ఫ్రెండ్ ఫంక్షన్. సో ఇక్కడ ఫ్రెండ్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను. ఇందులో చూడండి, ప్రైవేట్ మెంబర్ ఎవరు అంటే లెంత్. సో ఈ లెంత్ని అవుట్ సైడ్ ద క్లాస్, నేను ప్రింట్ లెంత్ అనేది ఫంక్షన్ క్లాస్ బయట ఉంది, ఈ ఫంక్షన్ లెంత్ని యాక్సెస్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ ఖచ్చితంగా ఏమని డిక్లేర్ చేయాలి, ఫ్రెండ్ అనే డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫ్రెండ్ అనేది కీవర్డ్, దిస్ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఈజ్ ఇంటీజర్ అండ్ దిస్ ఈజ్ అ ఫంక్షన్ నేమ్. అండ్ పారామీటర్ కింద ఎప్పుడు కూడా ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్సే ఉంటాయి. సో ఇది ఏ టైపు, బాక్స్ టైప్, అందుకనే పారామీటర్లో బాక్స్ అనేది రాశాను. ఓకే. అండ్ ఈ ఫ్రెండ్ ఫంక్షన్లో ఉన్న ఈ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం ఫ్రెండ్ ఫంక్షన్లో, బై యూజింగ్ ద ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ B అనేది ఆబ్జెక్ట్, b.length ఈజ్ ఈక్వల్స్ టు b.length ప్లస్ 10. అంటే ఏదైతే ఈ క్లాస్లో లెంత్ ఉందో దానికి 10 యాడ్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఈ లెంత్ని రిటర్న్ చేస్తున్నాం. సో కమింగ్ టు ద మెయిన్ ఫంక్షన్, బాక్స్ B ఆఫ్ 10. ఇది B అనేది ఆబ్జెక్ట్ కనుక, అండ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, మనం 10ని పారామీటర్ కింద పంపిస్తున్నాం. సో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి లెంత్ని 10కి అసైన్ చేస్తుంది. సో ద లెంత్ ఆఫ్ దిస్ బాక్స్ ఈస్ 10. ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, ప్రింట్ లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. సో ఈ ఫంక్షన్ ఫ్రెండ్ ఫంక్షన్ కదా, సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది, ఈ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ప్లస్ 10 అయింది, అంటే ద లెంత్ విల్ బికమ్ 20 and it will display the length here. Okay, the length of the box is equals to 20 అని డిస్ప్లే చేస్తుంది. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, లాస్ట్ టైం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక క్లాస్లో ఉండే ప్రైవేట్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తామో చూసాం బై యూజింగ్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏంటంటే 2 డిఫరెంట్ క్లాసెస్లో ఉన్న మెంబర్స్ని ఒకటే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఎలా యాక్సెస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం లేదు, క్లాస్ A ఉంది, క్లాస్ B ఉంది. క్లాస్ Aలో ఉన్న మెంబర్స్ని క్లాస్ Bలో ఉన్న మెంబర్స్ని కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏదైతే లీస్ట్ నెంబర్ ఉంటుందో ఆర్ మినిమం వాల్యూ ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయడమే ఈ ప్రోగ్రామ్ టాస్క్. సో ఇక్కడ 2 క్లాసెస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఫ్రెండ్ ఫంక్షన్ అనేది 2 క్లాసెస్లోని కూడా మనం డిక్లేర్ చేసుకోవాలి, రైట్. సో మిన్ అనేది ఫంక్షన్ అనమాట. ఈ మిన్ అనేది ఫంక్షను ఏ క్లాస్లో ఉండే ఎక్స్ని అండ్ బి క్లాస్లో ఉండే వైని కంపేర్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ అనేది ఏ క్లాస్లోని డిక్లేర్ చేసాం అండ్ యాజ్ వెల్ యాజ్ బి క్లాస్లో కూడా డిక్లేర్ చేసాం. ఓకే. సో తర్వాత ఈ మిన్ ఫంక్షన్కి పారామీటర్స్ కింద ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద పారామీటర్, ఏ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఈజ్ స్మాల్ ఏ అండ్ బి క్లాస్ ఆబ్జెక్ట్ ఈజ్ స్మాల్ బి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ క్లాస్లో ఉన్న ఎక్స్ని బి క్లాస్లో ఉన్న వైని 2 కంపేర్ చేసి అందులో మినిమం వాల్యూని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. సో మనం ఫ్రెండ్ ఫంక్షన్ని ఒకటే క్లాస్ కాదు, మోర్ దెన్ 1 క్లాస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాస్ మొత్తాన్ని ఫ్రెండ్ కింద ఎలా చేస్తామో చూద్దాం. లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేసాము అంటే ఒక క్లాస్ లోపల ఉన్న మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసాం. అలా కాకుండా క్లాస్ మొత్తం, ఒక క్లాస్ డీటెయిల్స్ మొత్తం వేరే క్లాస్లో యూజ్ చేయాలి అంటే ఏదైతే క్లాస్ నీకు యాక్సెస్ చేయాలి అనుకుంటావో అదే క్లాస్లో వేరే క్లాస్ని ఫ్రెండ్ అని డిక్లేర్ చేస్తాం. చూడండి,
ఫ్రెండ్ క్లాస్ బి అంటే ఏ క్లాస్లో ఉన్న డీటెయిల్స్ మనం ఎక్కడ యాక్సెస్ చేయొచ్చు అంట, క్లాస్ బిలో యాక్సెస్ చేయొచ్చు. ఓకే, దిస్ బి క్లాస్ క్యాన్ ఏబుల్ టు గెట్ ద వాల్యూస్ ఆఫ్ క్లాస్ ఏ. క్లాస్ ఏలో ఏ వాల్యూ ఉంది, ఎక్స్ అనే వాల్యూ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇది ప్రైవేట్ మెంబర్, ఏమీ చెప్పలేదు, యాక్సెస్ స్పెసిఫైయర్ చెప్పలేదు అంటే ఇట్ విల్ బికమ్ ఏ ప్రైవేట్ మెంబర్. సో దీన్ని మనం బి క్లాస్లో యాక్సెస్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో ఒక డిస్ప్లే అనే ఫంక్షన్ రాశాను. ఈ డిస్ప్లే ఫంక్షన్లో ఈ ఎక్స్ వాల్యూని మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. సో ఇది యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు కాల్ ద డిస్ప్లే ఫంక్షన్ బై యూజింగ్ ద బి క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, బి డాట్ డిస్ప్లే ఏ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం పారామీటర్ కింద పంపిస్తున్నాం. సో ఇమీడియట్గా ఈ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయ్యి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 5 అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్ట్ కన్వర్షన్. యాక్చువల్గా ఫ్రెండ్ ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్ కన్వర్షన్ ఇవన్నీ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ టాపిక్స్, కాకపోతే ఈ టాపిక్స్ మీకు కవర్ అవ్వలేదని నేను కవర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ కన్వర్షన్. ఆబ్జెక్ట్ కన్వర్షన్ అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ కన్వర్షన్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ మనకి టైప్ కన్వర్షన్ గురించి తెలియాలి. వాట్ ఈస్ టైప్ కన్వర్షన్? కన్వర్టింగ్ ఏ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. ఒక డేటా టైప్ని వేరే డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే దాన్నే టైప్ కన్వర్షన్ అంటారు. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే సిస్టమ్ దానికదే కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్స్ అంటాం. మనమే కావాలని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అంటారు. ఓకే, అయితే ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇఫ్ ద సోర్స్ ఈజ్ లెస్ దాన్ ద డెస్టినేషన్. అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాను, 10 ఇచ్చాను. అండ్ ఎక్స్ ఈజ్ ఇంటీజర్ టైప్ అండ్ ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ అనేది ఏ టైప్ అన్నాను, ఇంటీజర్. ఇంటీజర్ వాల్యూని ఎవరికి అసైన్ చేస్తున్నాను, ఫ్లోట్కి అసైన్ చేస్తున్నాను. ఇందులో సోర్స్ అనేది ఎక్స్ అండ్ డెస్టినేషన్ ఈజ్ ఎఫ్. సో సోర్స్ ఈజ్ లెస్ దాన్ డెస్టినేషన్ అన్నాను అంటే ఇంటీజర్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమొరీ, రైట్? ఫ్లోట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమొరీ. అంటే మన సోర్స్ అనేది డెస్టినేషన్ కన్నా తక్కువే కదా. సో ఇలాంటప్పుడు మాత్రమే ఇంప్లిసిట్ కన్వర్షన్స్ జరుగుతాయి. అంటే 4 bytes ఉన్న మెమొరీలో మనం 2 bytes వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ 100% పాసిబుల్. సో ఇలాంటి కన్వర్షన్స్ అనేవి ఇంప్లిసిట్ కన్వర్షన్స్. అండ్ ఇంప్లిసిట్ కన్వర్షన్స్ అనేవి సిస్టమ్ మనకి చేసే కన్వర్షన్స్. ఓకే, ఆటోమేటికల్గా సిస్టమే కన్వర్ట్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ అంటే చెప్పాను కదా, మనం కన్వర్ట్ చేస్తే వాటిని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ అంటారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే D ఈజ్ ఈక్వల్స్ టు 5673.74 ఇచ్చాను, 5673.74. నేను ఈ డి వాల్యూని ఎవరికి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇంటీజర్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ సోర్స్ ఎంత ఉంది, 8 bytes అండ్ డెస్టినేషన్ 2 bytes. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్వర్ట్ దిస్. సో అలాంటప్పుడు మనమే ఈ డీని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఇంట్ అనే కీవర్డ్ ముందు యూజ్ చేశాను. సో దట్ ఈ డి అనేది అంటే డబుల్ వాల్యూ ఫస్ట్ ఇంటీజర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ వాల్యూని మనం ఐలో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం కనుక వీటిని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ అంటారు. అయితే ఈ కన్వర్షన్స్ అన్నీ మనం సి లాంగ్వేజ్లో చూసాం, రైట్? సో ఇప్పుడు C++లోకి వచ్చేసరికి మనకి డేటా టైప్ అనేది క్లాస్ కదా. సో ఇప్పుడు కన్వర్షన్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్ టైప్ నుంచి ఒక క్లాస్ టైప్ కన్వర్షన్ చేస్తాం, ఆర్ క్లాస్ టైప్ నుంచి బేసిక్ టైప్ కన్వర్ట్ చేస్తాం, ఆర్ వన్ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి కన్వర్ట్ చేయడం. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కన్వర్షన్స్ అంటారు. ఓకేనా? బేసిక్ టైప్ నుంచి క్లాస్ టైప్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక క్లాస్ రాశాను. క్లాస్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. ఓకే, అండ్ ఈఎంపీ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ. అంటే ఈ ఈఎంపీ అనేది ఏ టైపు, క్లాస్ టైప్. ఓకే,
అండ్ ఇక్కడ ఈ కోడ్ అని ఇచ్చాను చూడండి. ఈ కోడ్ ఇది ఏ టైపు? ఇంటీజర్. అంటే ఇది ఏ టైపు? బేసిక్ టైప్. మన దగ్గర బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంటీజరు, క్యారెక్టరు, ఫ్లోటు, సో డబుల్, ఇవన్నీ కూడా బేసిక్ టైప్ అంటారు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, ఈఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కోడ్. అంటే ఈఎంపీ అనేది ఇంటీజర్ అంటే బేసిక్ టైప్. బేసిక్ టైప్ వాల్యూని ఎందులో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను? క్లాస్ టైప్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా ఈ కన్వర్షన్ అనేది జరగదు. ఇలాంటి కన్వర్షన్స్ చేయాలి అంటే ఐదర్ వీ కెన్ యూజ్ ఏ కన్స్ట్రక్టర్ ఆర్ బై యూజింగ్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం బేసిక్ టైప్ని క్లాస్ టైప్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ నేను బై యూజింగ్ ద కన్స్ట్రక్టర్ మనం బేసిక్ టైప్ని క్లాస్ టైప్ కింద కన్వర్ట్ చేయడం చూపిస్తున్నాను. ఓకే, ఏం లేదు, ఇక్కడ టైం అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ టైం లోపల అవర్స్, మినిట్స్ ఉన్నాయి. ఓకే, దీనికోసం నేను ఒక కన్స్ట్రక్టర్ రాశాను. ఈ కన్స్ట్రక్టర్లో ఒక పారామీటర్ తీసుకున్నాను. ఓకే, అంటే మనం ఇక్కడ టైం అనేది 160 అని ఇస్తే దాన్ని ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. అంటే అవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు T/60. సపోజ్ నేను టైం 160 ఇస్తే ఎన్ని అవర్స్ వస్తుంది? 2 అవర్స్ కింద చూపిస్తుంది. అండ్ మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు T/60 అంటే 40 మినిట్స్. రిమైండర్ ఈజ్ 40. ఓకే, అండ్ ఇక్కడ చూడండి టైం T1. వాట్ ఈస్ దిస్ T1? T1 అనేది ఆబ్జెక్ట్. ఏ టైపు? టైం టైప్. ఓకే, అండ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 160. పీరియడ్ అనేది ఏ టైపు? ఇంటీజర్ టైప్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను, T1 ఈజ్ ఈక్వల్స్ టు పీరియడ్ అంటున్నాను. అంటే పీరియడ్ అనేది బేసిక్ టైప్ అండ్ T1 అనేది ఆబ్జెక్ట్ టైప్ ఆర్ క్లాస్ టైప్. సో ఐఎమ్ అసైనింగ్ ఏ బేసిక్ వాల్యూ టు ద క్లాస్ టైప్. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే కన్స్ట్రక్టర్ ఏదైతే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉందో ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వెంటనే కాల్ అవుతుందన్నమాట. సో వెంటనే కాల్ అయ్యి ఇక్కడ మనకి పీరియడ్ వాల్యూ ఎంతమ్మా? నేను 160 అని ఇచ్చాను కదా. సో ఆ 160ని T1లో స్టోర్ చేసి దాన్ని అవర్స్ కింద మినిట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్ టైప్ని క్లాస్ టైప్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనం కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. అయితే ఈ కన్స్ట్రక్టర్ వాడినప్పుడు ఈ కన్స్ట్రక్టర్కి ఓన్లీ ఒక పారామీటర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ రూల్స్ రాసాను చూడండి. T1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ క్లాస్ అండ్ పీరియడ్ ఈజ్ ద ఇంటీజర్ టైప్. వీ హ్యావ్ టు అసైన్ ద ఇంటీజర్ టు ద టైం. సో డ్యూరింగ్ ద టైప్ కన్వర్షన్ అయితే ఇలా టైప్ కన్వర్షన్ చేసినప్పుడు మనం కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తున్నామని చెప్పాను కదా. అలా కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు దానికి ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే ఉండాలి. టైప్ ఈజ్ క్లాస్ టైప్ టు బేసిక్ కన్వర్షన్. ఇప్పుడు మనం ఒక బేసిక్ వాల్యూ క్లాస్ టైప్కి అసైన్ చేసాం కదా దీని ముందు ప్రోగ్రాంలో. ఇప్పుడు దానికి రివర్స్లో చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, T1 అనేది క్లాస్ టైపు అండ్ ఇంటీజర్ పీరియడ్ అనమాట, అంటే బేసిక్ టైప్. ఇక్కడ ఏమంటున్నాను, పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు T1 అంటే క్లాస్ టైప్ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాను? బేసిక్ టైప్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం కాస్టింగ్ ఆపరేటర్ని కానీ ఆర్ కన్వర్షన్ ఫంక్షన్ని కానీ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఖచ్చితంగా ఆపరేటర్, కాస్టింగ్ ఆపరేటర్ అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీరు నేర్చుకున్నారు కదా, దాన్ని యూజ్ చేసి మనం చేస్తాం. ఈ ప్రోగ్రాము లాస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్. లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేసామంటే 160 సెకండ్స్ని మనం పాస్ చేస్తే దాన్ని అవర్స్ మినిట్స్ కింద డివైడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనం అవర్స్ మినిట్స్ సెపరేట్గా వేస్తే దాన్ని 160 సెకండ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ సేమ్ క్లాస్ టైప్ టైం అనేది, అందులో అవర్స్ అండ్ మినిట్స్ ఉంది. ఇందులో కన్స్ట్రక్టర్ రాశాను, ఒకటి అవర్స్ని తీసుకోవడానికి ఇంకొకటి మినిట్స్ తీసుకోవడానికి. ఇక్కడ ఆపరేటర్ ఫంక్షన్ యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద ఆపరేటర్ ఫంక్షన్. ఈ ఆపరేటర్ అనేది కీవర్డ్ అండ్ దేన్ని ఇంటిజర్ కింద కదా మనం చేస్తున్నది. సో ఇంట్ అనే ఫంక్షన్ రాశాను. ఓకే, అండ్ రిటర్న్ అవర్స్ ఇంటూ 60 ప్లస్ మినిట్స్ అంటే ఎన్ని అవర్స్ ఉన్నాయి దాన్ని ఇంటూ 60 చేస్తే టోటల్ మినిట్స్ వస్తాయి. ప్లస్ ఇంకా మిగిలిన మినిట్స్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఆపరేటర్ ఫంక్షన్కి రిటర్న్ టైప్ నేను రాయలేదు, బట్ హియర్ ఐ ఆమ్ రిటర్నింగ్ ద వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ పాసిబుల్ అనమాట. ఆపరేటర్ ఫంక్షన్కి రిటర్న్ టైప్ లేకపోయినా కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు.
ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో అవర్స్ 2 అవర్స్ కింద పంపించాను, మినిట్స్ 40 మినిట్స్ కింద పంపించాను. తర్వాత టీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, అవర్స్ని మినిట్స్ని సెండ్ చేశాను. సో ఈ ఏ వాల్యూ 2 అయింది, ఆర్ అవర్స్ వాల్యూ 2 అయింది, మినిట్స్ వాల్యూ 40 అయింది. ఇక్కడ నేను P = T ఇక్కడే కన్వర్షన్ చేస్తున్నాం. సో కన్వర్షన్ ఎలా చేస్తున్నాము, ఇంటీజర్ టైప్కి ఒక క్లాస్ టైప్ని అసైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇది కాల్ చేసామో ఆటోమేటికల్గా ఈ ఆపరేటర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆపరేటర్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి ఇట్ విల్ రిటర్న్ టోటల్ 160 మినిట్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మీరు ఇప్పుడు కనుక డిస్ప్లే చేస్తే 160 మినిట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఐదర్ వీ కెన్ యూజ్ P = T డైరెక్ట్గా అయినా అసైన్ చేసుకోవచ్చు, ఆర్ P = T.operator_int. దిస్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, రైట్? సో T.object_name.operator is a function and int. సో ఇలా అయినా కాల్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇలా డైరెక్ట్గా ఈజ్ యూజ్ చేసైనా మనం కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేసినా ఈ ఆపరేటర్ ఫంక్షన్ కాల్ అవుతుంది అండ్ ఇట్ విల్ రిటర్న్ ద మినిట్స్ అండ్. సో ఈ కన్వర్షన్ చేసినప్పుడు ఈ ఆపరేటర్ అనే ఫంక్షన్ ఖచ్చితంగా క్లాస్లో మెంబర్ అయ్యే ఉండాలి. చూడండి, ఈ క్లాస్ లోపల మెంబర్ అయ్యింది. అండ్ ఇట్ మస్ట్ నాట్ స్పెసిఫై ద రిటర్న్ వాల్యూ ఈవెన్ దో ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ. సో ఆపరేటర్ ఫంక్షన్కి రిటర్న్ టైప్ స్పెసిఫై చేయలేదు, అయినా ఇది రిటర్న్ చేస్తుంది. ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆపరేటర్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ కన్వర్షన్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. అంటే ఒక క్లాస్ మెంబర్ని ఆర్ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ని వేరే క్లాస్ ఆబ్జెక్ట్కి మనం అసైన్ చేస్తే వాటినే క్లాస్ టు క్లాస్ కన్వర్షన్స్ అంటారు. ఇక్కడ చూడండి, క్లాస్ కంప్యూటర్ ఉంది అండ్ COMP ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కంప్యూటర్ క్లాస్, అండ్ క్లాస్ మొబైల్ ఉంది, MOB ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మొబైల్ క్లాస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, MOB = COMP. యాక్చువల్గా ఇవన్నీ రెండు వేరు క్లాసులు కదా. సో మనం ఈ కంప్యూటర్ని మొబైల్కి ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తున్నామో వాటినే క్లాస్ టు క్లాస్ కన్వర్షన్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కన్వర్షన్ చేయటానికి మనం ఐదర్ కన్స్ట్రక్టర్ అయినా వాడతాము ఆర్ టైప్ కన్వర్షన్ ఫంక్షన్ అయినా యూజ్ చేస్తాం. మనం ఇక్కడ కన్వర్షన్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ రాశాను. ఇందులో కూడా సేమ్ యాస్టీస్గా టైం అనే క్లాస్ ఉంది, అందులో అవర్స్ మినిట్స్ రెండు తీసుకున్నాను. గెట్ మినిట్స్ అంటే టోటల్ ఎన్ని మినిట్సో క్యాలిక్యులేట్ చేస్తున్నాను, తర్వాత టోటల్ మినిట్స్ని రిటర్న్ చేస్తున్నాను, తర్వాత డిస్ప్లే అనే ఫంక్షన్ రాశాను. ఓకే, అలానే మినిట్స్ అనే వేరే క్లాస్ తీసుకున్నాను. ఇందులోని మినిట్స్ని ఫస్ట్లో 0కి అసైన్ చేశాను. ఇది కన్స్ట్రక్టర్ చూడండి. అండ్ ఇక్కడ ఆపరేటర్ ఫంక్షన్ రాశాను. ఆపరేటర్ = టైం టీ, దీనికి పారామీటర్ కింద టైం టీ ఇచ్చాను. ఎప్పుడైతే మనం ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి కన్వర్ట్ చేస్తామో ఏదైతే ఏ క్లాస్లో టైప్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ క్లాస్లో మనం ఈ ఆపరేటర్ ఫంక్షన్ రాయాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, M1 = T1 అన్నాను. ఓకే, టైం క్లాస్ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాను, మినిట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు మినిట్ క్లాస్లో ఆపరేటర్ ఫంక్షన్ రాయాల్సిందే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫంక్షన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద మెయిన్ ఫంక్షన్లో టైం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. T1 ఈజ్ ద టైం క్లాస్ ఆబ్జెక్ట్ విత్ 2 and 30. అంటే 2 అనేది అవర్స్ అవుతుంది, 30 విల్ బికమ్ ద మినిట్స్. ఓకే, T1.display ఏం చేస్తుంది, ఎన్ని అవర్స్ ఉన్నాయి ఎన్ని మినిట్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తుంది. అండ్ మినిట్ M1 అనేది ఏంటి, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ మినిట్ టైం. ఓకే, M1.display అంటే ఇనీషియల్గా M1ని నేను క్రియేట్ చేసినప్పుడు మినిట్స్ 0 అవుతుంది. సో 0 మినిట్స్ అనేది ఇనీషియల్గా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడే టైప్ కన్వర్షన్ చేస్తున్నాను. M1 = T1. ఓకే, సో మనం ఈ T1ని M1 కింద ఫస్ట్ కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఆ వాల్యూని అసైన్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే చెప్పాను కదా, మినిట్ క్లాస్లో ఆపరేటర్ = అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఆపరేటర్ ఫంక్షన్. సో ఆపరేటర్ ఏం చేస్తుంది, మినిట్స్ క్లాస్లో మినిట్స్ని తీసుకుంటుంది. T.getMinutes. సో గెట్ మినిట్స్ అనే ఫంక్షన్ ఇందులో ఉంది కనుక ఈ వాల్యూని తీసుకుంటుంది. ఓకే, అండ్ T1.display అంటే అవర్స్ మినిట్స్ డిస్ప్లే అవుతాయి అండ్ మినిట్స్ ఆల్సో ఇట్
will display. Next concept is data aggregation. Data aggregation is also a part of reusability. మనం బై యూజింగ్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మనం రీయూజబిలిటీ గురించి నేర్చుకున్నాం. అంటే ఒక క్లాస్ డీటెయిల్స్ వేరే క్లాస్కి ఇన్హెరిట్ చేయడం వల్ల ఆ రెండు క్లాసెస్లో ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేస్తుంది, రైట్? సో అలానే ఇప్పుడు ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ని డిఫైన్ చేస్తే దాన్నే డేటా అగ్రిగేషన్ అంటారు. సో ఈ డేటా అగ్రిగేషన్ని హ్యాజ్ ఎ రిలేషన్షిప్ అని కూడా అంటారనమాట. రెండు కూడా మనం రీయూజబిలిటీ కోసమే వాడతాం. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఇందులో ఒక ఎంప్లాయీ క్లాస్ ఉంది. ఎంప్లాయీ క్లాస్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, ఎంప్లాయీ డీటెయిల్స్తో పాటు ఎంప్లాయీ అడ్రస్ కూడా ఉంటుంది కదా. అయితే ఈ అడ్రస్లో కూడా మనకి అడ్రస్ లైను, సిటీ, స్టేట్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సపోజ్ ఒక కంపెనీలో 3 మెంబర్స్, ఒకే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఎంప్లాయీస్ అనుకోండి. సో ఆ 3 మెంబర్స్కి కూడా సేమ్ అడ్రస్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఈ అడ్రస్ని డిఫైన్ చేసే బదులు ఈ అడ్రస్ క్లాస్ని మనం సెపరేట్ చేసుకుంటే ఆ క్లాస్ ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో ఆ క్లాస్ని వేరే క్లాస్లో మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే డేటా అగ్రిగేషన్ అంటారు. ఇక్కడ చూడండి, క్లాస్ అడ్రస్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ దిస్ అడ్రస్ క్లాస్ విత్ ఇన్ ద ఎంప్లాయీ క్లాస్. దీన్ని యాక్సెస్ చేయాలి అంటే మనం పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ని డిఫైన్ చేస్తే దాన్నే ఏమంటారంట, డేటా అగ్రిగేషన్. అండ్ ఇక్కడ హ్యాజ్ ఎ రిలేషన్షిప్ చెప్పాను కదండి. సో ఎంప్లాయీ హ్యాస్ ఏ అడ్రస్. ఓకే, సో ఈ ఎంప్లాయీ క్లాస్లో అడ్రస్ అనే వేరే క్లాస్ని మనం పెట్టాం. సో దీన్ని ఏమంటారంట, డేటా అగ్రిగేషన్. సో in the employee class I can access all the address of the employee as well as the ID and the employee name. Okay, so this is about data aggregation. Thank you students. నాకు తెలిసి ఇక్కడతో మీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది అనుకుంటాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇన్ కేస్ ప్రోగ్రామింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకున్న మీ మేడం చెప్పిన ప్రోగ్రామ్స్కి నేను చెప్పిన ప్రోగ్రామ్స్కి మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీకు ఏదైనా ప్రోగ్రామ్ అర్థం కాకపోతే మీరు నాకు ఒకసారి కాల్ చేసినా ఆర్ వాట్సాప్ చేసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా మొబైల్ నంబర్ ఓకే, థ్యాంక్ యూ.